హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. మనలో చాలా మందికి తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టం. తిరుపతి లడ్డు పుట్టి 76 సంవత్సరాలు అవుతుంది. తిరుపతి వెళ్ళామని చెప్పగానే చిన్నపిల్లల నుంచి అందరూ అడిగే ప్రశ్న ఒక్కటే, లడ్డు ఎక్కడా అని. తిరుపతి లడ్డును పంచడంతో పాటు పుచ్చుకోవడము ఓ దర్జానే అని చెప్పుకోవాలి. వడ నుంచి చక్కెర పొంగలి వరకు శ్రీవారి ప్రసాదాలు ఎన్నున్నా లడ్డుకు మాత్రం తిరుగులేదు. అందరూ లడ్డూనే ఎక్కువ ఇష్టపడతారు. వెంకన్న ఆలయంలో పల్లవుల కాలం నుంచి ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. రెండవ దేవరాయ కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. ఈ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేశారు. అప్పుడే శ్రీవారికి సంధి నివేద్యాలు అంటే నైవేద్య వేళలు ఖరారయ్యాయట. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కుండ మీద భోజన సదుపాయాలవేవి ఉండేవి కాదట. ప్రసాదాలే భక్తుల ఆకలిని తీర్చేవట. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుపొంగం అనేవారు. తర్వాత సుఖియం, అప్పం, వడ, అత్తిరసం, మనోహరుడి ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మరేది ఎక్కువ రోజులు నిలువ ఉండేది కాదు. దాంతో దూర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలను విక్రయించడం ప్రారంభించారు. అప్పుడే లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించడం ప్రారంభమైందట. అది కాస్త చివరకు 1940లో లడ్డుగా స్థిరపడింది. శ్రీవారి ఆలయంలో 5100 లడ్డూలు తయారు చేయడానికి ఆవు నెయ్యి 185 కిలోలు, శనగపిండి 200 కిలోలు, చక్కెర 400 కిలోలు, జీడిపప్పు 35 కిలోలు, ఎండు ద్రాక్ష 17 కిలోలు, కలకండ 10 కిలోలు, యాలకులు 5 కిలోలు వినియోగిస్తారట. అంటే 5100 లడ్డూలు తయారు చేయడానికి 852 కేజీల సరుకుల్ని వినియోగిస్తారు. తిరుపతిలో 3 రకాల లడ్డూలు లభిస్తాయి. అవి ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డు అని పిలుస్తారు. ఆస్థానం లడ్డును ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు ఉంటుంది. దీనికి మామూలుగా చేసే మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంత మామిడి పప్పు, కుంకుమ పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక కళ్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు కళ్యాణోత్సవం లడ్డును ప్రసాదంగా అందజేస్తారు. ఇది చిన్న లడ్డు కంటే రుచిగా ఉంటుంది. దీని ధర 100 రూపాయలు. మూడవది ప్రోక్తం లడ్డు. ఇదే చిన్న లడ్డు, భక్తులకు లభించే లడ్డు. 175 గ్రాముల బరువు ఉండే దీని ధర 25 రూపాయలు. 1940 తొలి రోజుల్లో లడ్డు రేటు 8 అనాలే. కానీ లడ్డు సైజులో మాత్రం పెద్దగా ఉండేది. ఆ తర్వాత 2 రూపాయలకు విక్రయించేవారు. మెల్లగా అది 4, 5, 10కి పెరిగింది. ఇప్పుడు ఏకంగా 25 రూపాయలకు చేరింది. రేటు పెరిగినా దానికున్న డిమాండ్ మాత్రం అంతా ఇంతా కాదు. 50 రూపాయల నుంచి 75 రూపాయల వరకు చెల్లించిన లడ్డులు దొరకని సందర్భాలు కూడా ఉన్నాయి. లడ్డుల్ని యంత్రాలతో తయారు చేయడం వల్ల వాటి మీద ఉన్న చక్కెర పకం కారిపోతుంది. ఫలితంగా ఒక్క రోజులోనే గట్టిపడిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న డిమాండ్కు అనుకూలంగా లక్షలాది లడ్డులు తయారు చేయాలంటే పాత పద్ధతిని అనుసరిస్తే సాధ్యమయ్యే పని కాదని అధికారులు అంటున్నారు. ఆవు నెయ్యి, ముంత మామిడి పప్పు, ఎండు ద్రాక్ష కంటే కలకండ, ఇతర పదార్థాలని ఎక్కువగా వినియోగిస్తుండడం వల్ల లడ్డు రుచి తగ్గిపోయింది. ప్రస్తుతం ఒక లడ్డు తయారు చేయడానికి టీటీడీకి 25 రూపాయలు పడుతుంది. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని ఉచిత దర్శనానికి వెళ్లే వారికి సబ్సిడీ ధరపై 10 రూపాయల చొప్పున 2 లడ్డూలు, 50 రూపాయలు సుదర్శన్, 3000 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్లిన భక్తులకు టికెట్ నిబంధనల కింద 2 AC లడ్డూలు ఇస్తారు. ఇక ఆర్జిత సేవల్లో వెళ్లిన భక్తులకు ఆ సేవలు కేటాయించిన లడ్డూలు, ఇతర ప్రసాదాలు అందజేస్తారు. అదనపు లడ్డూలు కావాలంటే ప్రత్యేకంగా కౌంటర్లలో 100 రూపాయలకు 4, 50కి 2 ఇస్తారు. అలాగే ఆలయ డిప్యూటీ ఈవో, రిసెప్షన్ డిప్యూటీ ఈవో, ఓఎస్డి, ఆలయ పేష్కార్, పోటు పేష్కార్ సిఫారసుతో కోరినన్ని లడ్డూలు పొందవచ్చు. కళ్యాణోత్సవం లడ్డూలు మాత్రం ఆర్జిత సేవల భక్తులకు మాత్రమే కేటాయిస్తారు. ఇవి శ్రీవారి ఆలయమైన తిరుపతిలో లభించే లడ్డుకు సంబంధించిన విషయాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.